ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యాన్ని, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసి ఉన్నది. చాలు. ఈ వాక్యాన్ని కాసేపు మనం ధ్యానించినప్పుడు ఇందులో మనం గమనించవలసింది ఏంటి అంటే, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు. నిన్ను అనుసరించి నడుచుట మాని ఘోరమైన దినములు చూడాలని నేను అనుకోవట్లేదు. ఇది అక్కడున్న సంభాషణ. అంటే ఆయనను అనుసరించకపోతే కలిగే పరిణామాలని నేను చూడాలని, ఏం జరుగుతుందిలే అనని నేను అనుకోవట్లేదు. నేను నిన్ను అనుసరించి నడవకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అవి నేను కోరుకోవట్లేదు. నేను ఆశించేది, నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండాలి, నిన్ను అనుసరించు వ్యక్తినై ఉండాలి. చాలాసార్లు మనం మనుషుల్ని అనుసరిస్తూ ఉంటాం. కొన్ని పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటాం. కొందరిని మనము ఎదుటిగా పెట్టుకొని వాళ్ళలా ఉండాలని ఆశపడుతుంటాం. పరిశుద్ధుడైన పౌలు ఆయన చాలా ధైర్యంగా ఒక మాట చెప్పాడు, మీకు తెలుసు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచు ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను క్రీస్తుని పోలి ఆయనను అనుసరించి నడుస్తున్నాను, మీరు కూడా నేను చేసినట్లు చేయండి. దాని అర్థం అది. అంతేగాని క్రీస్తుని విడిచిపెట్టేసి నన్ను ఫాలో అవ్వండి అని చెప్పలేదు ఆయన. నేను ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నానో మీరు కూడా క్రీస్తుని పోలి నావలే చేయండి అన్నప్పుడు ఈ పరిశుద్ధుడైన పౌలు ఒక మాట చెప్పాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు కదా. ఈ జయ జీవితం ఆయనకి ఎలా కలిగింది అనంటే, తన సామర్థ్యత చేత, తన శక్తి భక్తి చేత కాదు, కానీ ఆయన క్రీస్తునే పోలి నడిచినందుచేత ఆ జయం ఆయనకి సాధ్యమైంది. విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. ఎలా కాపాడుకోగలిగాడు అనంటే, ఆయన చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచు ఉన్నందువలన నా విశ్వాసాన్ని కాపాడుకోగలిగాను. అదే నేను ఎవరినో గనక ఫాలో అయి ఉంటే, నేను ఎవరినో గనక మాదిరిగా పెట్టుకుని ఉంటే, వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని నేను ఆశపడి ఉంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకునేవాడిని కాదు. ఈరోజు చాలామంది విశ్వాసంలో ఎందుకు స్థిరపడలేకపోతున్నారు, వైరాగ్యంగా ఎందుకు జీవించలేకపోతున్నారు, జయాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు అనంటే, వాళ్ళు క్రీస్తుని అనుసరించవలసినది బదులుగా మరి దేనినో అనుసరించుచున్నందుచేత, మరి ఎవరినో వారు వెంబడించుచున్నందుచేత, మరి దేనినో ఆధారం చేసుకుని ఉన్నందుచేత వాళ్ళు క్రీస్తు యొక్క సరళతలో నుంచి వైదొలిగి విశ్వాసహీనతలోను ఆధ్యాత్మికమైన బలహీనతలలో నిలిచిపోవలసిన దుస్థితి కలుగుతుందని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. అనుసరించడం అంటే ఏంటి? ఆయనలో ఉన్న గుణాలు మనలో కనిపించడం, ఆయనలో ఉన్న స్వభావాలు మనలో ప్రత్యక్షమవ్వడం అన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సుగుణాలు
ఒక్కటి కాదు, రెండు కాదు, అవన్నీ మనలో స్థాపించబడి మనలో నెరవేర్చబడాలి. ఆయన పరిశుద్ధంగా చూచేవాడు. అలాంటి పరిశుద్ధమైన దృష్టి మనకు కావాలి. ఆయన పరిశుద్ధంగా ఆలోచించేవాడు. ఇలాంటి పరిశుద్ధమైన ఆలోచన మనకు కావాలి. ఆయన పవిత్రంగా నడిచేవాడు. అలాంటి పవిత్రమైన నడక మనకు కావాలి. ఆయన పేదల ఎడల జాలి చూపించేవాడు. ఆ జాలి మనకు కావాలి. ఇలా ఒక్కటేంటి, ఆయన శోధన సహించేవాడు. ఆ శోధన సహించే మనసు మనకు కావాలి. ఆయన ఎవరిని దూషించలేదు. ఆయన ఎవరిని పల్లెత్తి మాట్లాడలేదు. ఇలాంటివన్నీ మనలో కనిపించాలి. అప్పుడు మనము ఆయనను అనుసరించు వారము అనడానికి ఆధారం కలుగుతుంది. చూడండి, కీర్తనల గ్రంథం 143 10వ చరణం. 143వ కీర్తన 10వ చరణం. నీవే మా దేవుడవు, నీ చిత్తానుసారముగా. అందరు చెప్పండి, ఎలాగండి? నీ చిత్తమును అనుసరించి నడుచుట మాకు నేర్పించయా. దయగల నీ ఆత్మ సమభూమి కలిగిన ప్రదేశమందు, అది ఆయన చిత్తానుసారంగా మనం గనక అనుసరిస్తే, ఆయన చిత్తాన్ని గనక అనుసరిస్తే, దేవుని ఆత్మ మనల్ని ఎక్కడ నడిపిస్తుందంటండి? సమభూమి. ఆ మాట ఎంతో విలువైన మాట అండి. సమభూమి అంటే అక్కడ ఎత్తు పల్లాలేమీ లేవు. అక్కడ కొంతకాలం ఇలా, కొంతకాలం అలా అని ఏమీ ఉండదు. చాలా మంది చెప్తారు, ఏమండి నేను రక్షించబడిన మొదట్లో చాలా బాగా మంచి విశ్వాసనండి, నేను రక్షించబడిన మొదట్లో నాకు బాగా వైరాగ్యంగా ఉండేదండి, మరి ఇప్పుడు ఏమైందండి? ఎందుకో ఆసక్తి అయితే ఉంటుంది కానీ చేయలేకపోతున్నానండి. ఆసక్తి అయితే ఉంటుంది కానీ పూనుకోలేకపోతున్నానండి. ఆసక్తి అయితే ఉంటుంది కానీ ఎందుకో దాంట్లో రాణించలేకపోతున్నాను. ఇలాంటివన్నీ మనం వింటుంటాం. ఎందుకని? ఎవడైనా దేవుని చిత్తమును ఎరిగిన వాడైతే, ఆ దేవుని చిత్తమును అనుసరించిన వాడైతే, ఈ దేవుని చిత్తమును అనుసరించిన వ్యక్తి ఎక్కడ నడుస్తాడంటే సమభూమి కలిగిన ప్రదేశమందు నడుస్తాడట. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. మన పితరులు ఉన్నారు, పౌలు శీలలు ఉన్నారు. వీళ్ళని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి బండ కోయిల మధ్య బిగించేశారంట. చెరసాల అనేదే ఒక భయంకరమైన పరిస్థితి. అందులో వారిని ఆ బండ కోయల మధ్య బిగించి సంకెళ్ళు చేతులకు వేసి కదలకుండా మెదలకుండా వాళ్ళని బంధించి ఉంటే, ఒక్క మాట మనం చాలాసార్లు చదువుకుంటుంటాం, వాళ్ళు అర్ధరాత్రి వేళ లేచి, చెప్పండి, సంతోషంగా వాళ్ళు పాటలు పాడడం ప్రారంభించారంట. సమభూమి గల ప్రదేశం అంటే ఎలా ఉంటుంది? చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, ఇంటి నిండా జనం ఉన్నప్పుడు, అన్నీ సాఫీగా ఉన్నప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు. ఇదే ఆనందం వాళ్ళని చెరసాలలో వేసి సంఖ్యలతో బిగించి వాళ్ళ మీద మరి శిక్షను విధిస్తున్నప్పుడు కూడా ఆ ఆనందం కానీ సంతోషం కానీ వాళ్ళలో ఏమాత్రం కూడా తక్కువ కాలేదు. అలాగే కంటిన్యూ అవుతుంది, అలాగే అది పాస్ అవుతుంది, కంటిన్యూ. నేను ఒక మాట చెప్తాను వినండి. వాళ్ళు ఎందుకు ఆనందించగలిగారు? ఎవరినైనా దెబ్బలు కొట్టి
బెత్తాలతో కొట్టి చెరసాల్లో వేస్తే ఎవరైనా ఆనందిస్తారా? మీరు చెప్పండి. మరి వాళ్ళని కొట్టి చెరసాలలో వేసి సంఖ్యలతో బిగించి అవమానపరిస్తే వాళ్ళు ఎందుకు సంతోషించగలిగారు? ఎలా సంతోషించగలిగారు? ఎలా కలిగింది ఆ సంతోషం? ఎలా కలిగిందంటే వాళ్ళకి దేవుని చిత్తం తెలుసు. ఏం తెలుసు దేవుని చిత్తం? దేవుడు ముందుగానే చెప్పాడు పౌలుకి, నిన్ను నేను అధికారుల ఎదుట నిలబెట్టబోతున్నాను. స్తోత్రం చెప్పకపోయారా? నిన్ను నా చేత ఘనమైన పాత్రగా వాడుకోబోతున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను. నీవు నా నామమును భరించుటకు ఏర్పరచబడిన ఒక సాధనం, నిన్ను ఒక అధికారుల ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాను అనే గాడ్స్ కౌన్సిల్, అంటే దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు సంతోషిస్తున్నారు. ఏమనంటే, అరే శిలా, ఈ సంఖ్యలు మనల్ని ఆపలేవురా అన్నయ్య, పౌలన్నయ్య, నిజమేనన్నయ్య, దేవుడు మనకు ఇంత చిత్తాన్ని తెలియపరిచి ఉంటే, మన ఎడల దేవునికి ఇంత గొప్ప ప్రణాళిక ఉంటే, ఇవి ఆపుతాయా? ఇవి ఆగేవి కాదు, ఇవి నిలిచేవి కాదు. రేపటి రోజు మనం బయటకు వెళుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మీరు దేవుని చిత్తమును అనుసరించువారైతే మీ ఎదుట నిలిచిన బండ కొయ్యలే కానీ, మీ ఎదుట నిలిచిన సంఖ్యలే కానీ, మిమ్మల్ని వేధిస్తున్న ఏదైనప్పటికీ అందులో మీరు సంతోషించగలుగుతారు. ఎందుకంటే వాగ్దానములు అవును ఆమేన్ అన్నట్లుగా ఇదిగో ఈ వాగ్దానాలు మన చేతులు పట్టుకొని తిరుగుతున్నాం. మనము ఈ వాగ్దానాల్ని మన చేత పట్టుకొని మనము ధైర్యం కలిగిన వారం. ఈ వాగ్దానాలు ఎక్కడో ఎప్పుడో ఉన్నవి కావు, అవి నిలిచిపోయినవి కావు, అవి ఏనాడో పలికిన మాటలు కావు, సజీవమై ఈనాటికి మన చేతిలో ఉన్నాయి. ఈ వాగ్దానాలలో ఉన్న ఆ యొక్క దైవ చిత్తం నీవైనా నేనైనా మీ వ్యక్తిగత అనుభవాలలో మీరు దేనిని అనుసరించాలి? దేవుని చిత్తాన్ని. మీరు ఆ దేవుని చిత్తాన్ని గనక అనుసరించువారైతే ఏనాడు మీ బ్రతుకులలో ఎత్తు పల్లాలుండు. కొంతకాలం అలా, కొంతకాలం ఇలా ఉండలేరు. ఇదిగో ఇలాగా కొంతకాలం ఉండి ఆ తర్వాత ఆ స్థానాన్ని, ఆ స్థితిని కోల్పోయిన పరిస్థితికి దిగజారరు. సమభూమి కలిగిన ప్రదేశమందు మూడవ అనుభవం నేను మీకు చూపిస్తాను. అదేంటంటే తిమోతికి దైవజనుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. ఉపదేశానుసారము అంటే ఉపదేశమును అనుసరించి నడుచుట ఏమనగా పవిత్రమైన హృదయం. ప్రియులారా చూడండి, ఏంటి ఉపదేశం అంటే? ఉపదేశాన్ని అనుసరించి నడవడం అంటే ఏంటి? కీర్తనల గ్రంథంలో మీరు చాలా చోట్ల ప్రభువా నీ ఉపదేశమును నేను నమ్ముకొని ఉన్నాను అని వ్రాస్తుంది. నీ ఉపదేశమును నాకు బోధించు అని వ్రాయబడి ఉంది. నీ ఉపదేశమును అనుసరించుచున్నాను గనుక నన్ను సిగ్గుపడనియ్యకుము అని వ్రాస్తుంది. ఇలా చాలా చోట్ల భక్తుల నోట ఉపదేశము 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 అనే మాటలు మనం చూస్తున్నాం. పవిత్రమైన హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కాపట్యమైన విశ్వాసం నుండి వచ్చిన ప్రేమ ఉపదేశం. ఇప్పుడు ఇవి నేను మీకు కాస్త వివరిస్తాను. నా వైపు చూడండి. మీరు సినిమాకి వెళ్ళొద్దు, సినిమాలు చూడొద్దు, ఆ యొక్క నీచమైన కార్యక్రమాలు మీరు చూడొద్దు అని నేను మీకు బోధిస్తున్నాను అనుకో. వినండి జాగ్రత్తగా, నాకు సమాధానం చెప్పాలి మీరు ఇప్పుడు. అని నేను మీకు బోధిస్తున్నాను అనుకో, అది ఏ హృదయంలో నుంచి వస్తున్న ఉపదేశం? అది
పవిత్ర హృదయం నుండి వచ్చే ఉపదేశం. నా హృదయంలో పవిత్రత లేదనుకోండి, నేనేమంటానంటే రే అందరూ అట్లాగే ఉంటారులే, అందరూ అబ్బో భక్తిగా ఉండే పని ఈ లోకం ఎట్లా ఉంటుందా, ఏదో కలిసిపోవాలి, ఏదో మింగిలైపోవాలి, ఏదో అడ్జస్ట్ అయిపోవాలి, కానీ అవన్నీ పట్టించుకుంటే కాదులే నువ్వు కాదురా అన్నాను అనుకో, అది ఏ హృదయంలో నుంచి వచ్చే ఉపదేశం? అది ఉపదేశం కాదు. దేవుడు మనకిచ్చిన ఉపదేశం ఎలాంటిది అనంటే, మన మీద ఆయనకి ఒక పవిత్రమైన ప్రేమ ఉంది, పవిత్రమైన ఆ యొక్క వాత్సల్యత ఉంది. అందుకే ఆయన అన్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఆయనలో ఒక పవిత్రమైన ప్రేమ ఉంది మన మీద. ఆ ఆజ్ఞ, ఆ ఉపదేశం పవిత్రమైన హృదయంలో నుంచి వచ్చింది. అది పవిత్రమైన హృదయంలో నుంచి వచ్చిన ఆ ఉపదేశం ఉందే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీరు మీ పరులు దేనిని ఆశించకూడదు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, ఇలాంటి ఆజ్ఞలు ఉన్నాయే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే పవిత్రమైన హృదయంలో నుంచి వచ్చాయి. గనుక మంచి మనస్సాక్షి కలిగినటువంటి అనుభవాలతో ఉన్నాయి గనుక, అది నిష్కాపట్యమైన విశ్వాసంతో కూడినవి గనుక వాటిల్ని మీరు అనుసరించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. ఈ ఉపదేశాన్ని మనం అనుసరించి, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆయన ఉపదేశమును అంగీకరించిన వాడంట సురక్షితంగా బ్రతుకుతాడంటండి. స్తోత్రం చెప్పండి. సురక్షితంగా, వానికి ఏ అపాయము రాదు, వానికి ఏ కీడు తగలదు, వానికి ఎలాంటి లోకస్తులకు కలిగే ఉపద్రవాలు వానికి రావు. ఎందుకంటే వాడు ఉపదేశమును అంగీకరించేవాడు. ఎలాంటి ఉపదేశం? పవిత్రమైన హృదయంలో నుంచి వచ్చిన ఉపదేశం. 3 విషయాలు చెప్పి, మనం ప్రభుని అంటే మన క్రీస్తుని అనుసరించాలి, 2 చిత్తమును అనుసరించాలి, 3 ఉపదేశాన్ని అనుసరించాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. మేము మిమ్మల్ని అనుసరించు వారముగాను, మీ చిత్తాన్ని, మీ ఉపదేశాన్ని, మీ ఆత్మను అనుసరించు వారముగాను ఉండినట్లు సహాయం చేయండి. మేము స్వేచ్ఛను అనుసరించు వారము కాకుండా మీతో అంటు కట్టబడి మీతో ఐక్యత కలిగిన వారమై ఉండడానికి సహాయం చేయండి. మీతో అంటు కట్టబడిన వాడు ఫలిస్తాడని మీ లేఖనాల్లో వ్రాసినట్లు మేమును ఫలించడానికి, వృద్ధి చెందడానికి సహాయం చేయండి. ఈ మాటల చేత ఒక్కొక్కరిని మీరు మీ వైపు ఆకర్షించుకొని, ఈ మాటలు వినిన ఒక్కొక్కరి హృదయాలలో పరివర్తన కలిగించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని ఇంతవరకు మీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాల్పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.